ఇప్పుడు సాల్వింగ్ ఈక్వేషన్స్ ఇన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎక్సర్సైజ్ 3.2లో మీకు సెకండ్ మోడల్ చెప్తాను. ఇంతకుముందు ఫస్ట్ మోడల్ చూశారు. ఇది దాని మీద కొంచెం క్రిటికల్గా ఉంటుంది, ఎందుకంటే చాలామంది మ్యాథ్స్ బాగా నేర్చుకున్నారు, కానీ కొన్ని టర్మ్స్ లేకపోవడం వల్ల ఎంత మిస్ అవుతారో ఈ సమ్లో తెలుస్తుంది. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ద లార్జర్ ఆఫ్ ద టూ సప్లిమెంటరీ యాంగిల్స్. రెండు యాంగిల్స్ ఉన్నాయంటే ఆ రెండు యాంగిల్స్ ఏంటి? సప్లిమెంటరీ. ఎక్సీడ్స్ ద స్మాలర్ బై 18 degrees. ఎక్సీడ్ ద స్మాలర్ బై 18 degrees ఫైండ్ దెమ్ అన్నాడు. సో ఇక్కడ మీకు పదాలు అర్థం కాకపోతే మీకు మ్యాథ్స్ వచ్చిన కంటెంట్ అర్థమైనా కానీ మీరు చేయలేరు. సో రెండు యాంగిల్స్ ఉన్నాయి, అవేంటి? సప్లిమెంటరీ. ముందు మీకు సప్లిమెంటరీ అంటే తెలియాలి. యాంగిల్లో రెండు టైప్స్ ఉంటాయి, ఒకటి కాంప్లిమెంటరీ, ఇంకోటి సప్లిమెంటరీ. అయితే సప్లిమెంటరీ అంటే రెండు యాంగిల్స్ కలిపితే A+B అనే యాంగిల్స్ ఉన్నాయి, యాంగిల్ ఏ యాంగిల్ బి కలిపితే 180 degrees వస్తే సప్లిమెంటరీ అంటారు. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి కలిపితే 90 degrees వస్తే దాన్ని కాంప్లిమెంటరీ అంటారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. సపోజ్ ఇక్కడ 60 ఉంది, 60 + 130 degrees, 60 degrees + 130 degrees ఎంత? 180 degrees. అలాగే 90 degrees + 90 degrees వస్తే రెండు యాంగిల్స్ ఎంత అవుతుంది? 180 degrees. సో ఇవి సప్లిమెంటరీ యాంగిల్స్. సో సప్లిమెంటరీ అంటే ఫస్ట్ అర్థం చేసుకున్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రెండు సప్లిమెంటరీ యాంగిల్స్ ఎక్సీడ్ ద స్మాలర్, అంటే సప్లిమెంటరీ యాంగిల్స్లో ఒకటి పెద్దది ఉన్నది, రెండోదేమో స్మాల్గా ఉన్నది. అయితే పెద్దగా ఉన్న యాంగిల్ చిన్నదానికంటే మనకి 18 degrees పెద్దది, 18 degrees చిన్నదానికంటే 18 degrees పెద్దది. రెండు క్లూస్ దొరికినాయి. సో లెట్ ద ఆ యాంగిల్స్ని X, Y అని అనుకుందాం. ఫస్ట్ ఆ యాంగిల్స్ని X, Y అనుకుందాం. అయితే మనకి ఇచ్చిన సమ్మని బట్టి రెండు కలిపితే ఏమవుతాయి? కాంప్లిమెంటరీ యాంగిల్స్ కదా. కాంప్లిమెంటరీ యాంగిల్స్లో రెండింటిని కలిపితే ఏమవుతుంది? X + Yని కలిపితే ఏమవుతుందమ్మా? 180 degrees రావాలి, 180 degrees రావాలి. ఫస్ట్ది కంప్లీట్ చేసాం. అయితే రెండోది ఏం చెప్తున్నాడు? రెండు యాంగిల్స్లో ఒకటి పెద్దదే, ఒకటి చిన్నదే. అంటే రెండింటికి తేడా ఎంత ఉంది అంటే పెద్ద దాంట్లో చిన్నది తీస్తే ఎంత వస్తుంది? X - Y = ఎంత వస్తుంది? 18 degrees. పెద్ద దాంట్లో చిన్నది తీస్తే 18 degrees. సో ఫస్ట్ నేను చెప్పింది ఏంటంటే రైట్ ఇన్ మ్యాథ్స్ ఎలా ఇచ్చినా కానీ కొంచెం ఆలోచించుకుని ఆ డెఫినేషన్స్ అర్థం చేసుకుని మ్యాథ్స్ రూపంలో రాయడానికి ప్రయత్నించండి. అది క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? సబ్స్టిట్యూషన్ అంటే నేను మీకు కోడ్ ఆల్రెడీ చెప్పాను. కోడ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ అంటే సైడ్ చేయడం. మీరు ఇప్పుడు అలా సైడ్ చేయాలి. దీన్ని కానీ తీసుకోండి. మనం సెకండ్ ఈక్వేషన్ తీసుకుందాం. అయితే దీన్ని మనం సైడ్ చేయాలి. ఎలా చేస్తాం? Xని ఒకవైపు ఉంచుకుందాం, మిగతా టర్మ్స్ని అవతలే పంపిద్దాం. మీరు Yని ఒకవైపు ఉంచుకుని మిగతా వాటిని అవతలే పంపించినా పర్వాలేదు. సో ఇక్కడ Y ఇక్కడ మైనస్, అవతలకి వెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో ఇది ఇక్కడ ఒక సబ్స్టిట్యూషన్ చేశాక మనకు ఒక వాల్యూ వచ్చింది సైడ్ చేశాక. ఓకే, ఈ సైడ్ చేసిన దాన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇది ఈ ఈక్వేషన్లో చేయండి. సో మనం సెకండ్ ఈక్వేషన్లో చేస్తే ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి, ఫస్ట్ ఈక్వేషన్లో చేస్తే సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ ఈక్వేషన్ ఒకసారి రాస్తున్నాను. X + Y = 180. X + Y = 180. దాంట్లో మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఏమీ లేదు. X ప్లేస్లో 18 + Y పెట్టాలి. ఇక్కడ X ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం పెట్టాలి? 18 + Y పెట్టాలి. పెడదాం. 18 + Y. నార్మల్గా Yని Y లాగే రాస్తాం. X ప్లేస్లో 18 + Y పెట్టాం, Yని Y లాగే రాస్తాం. = 180. తర్వాత 18 + 2 Yలు ఉంటే దాన్ని ఏమంటారమ్మా? 2Y అంటారు. 2 Yలు ఉంటే 2Y అంటారు. 3 Yలు ఉంటే 3Y అవుతుంది. ఇక్కడ మనకి కావాల్సింది Y వాల్యూ ఒకటే, మిగతా అవసరం లేని అన్నిటిని ఇంకో పక్కకు పంపిస్తాం. కాబట్టి ఇక్కడ చూడండి, 2Y ఇక్కడ ఉంచుకుందాం. 18 మనకి అవసరం లేదు, 18 అవతలైపు పంపిద్దాం. 180 - 18. 2Y = 180 - 18 అంటే 180లోంచి 18 తీస్తే ఎంత వస్తుందమ్మా? 162 వస్తుంది. ఇప్పుడు
2 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, అవతలకి వెళ్తే ఏమవుతుంది, డివైడ్ చేస్తుంది. అప్పుడు వైని ఒకటే ఒకవైపు ఉంచుకుంటాం, మిగతా అన్నింటిని అవతలే పంపిస్తాం. డివైడ్ చేసిన తర్వాత వాల్యూ ఎంత వచ్చిందమ్మా, 81. సో y ఈజ్ ఈక్వల్ టు 81. సో ఒక వాల్యూ వచ్చింది. ఒక వాల్యూ వచ్చిన వెంటనే నెక్స్ట్ స్టెప్ వచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి, ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. సో ఇది ఈజీగా ఉన్నది కాబట్టి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం వచ్చిన వాల్యూని. కాబట్టి సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 ఇన్ ఈక్వేషన్ 2. సబ్స్టిట్యూషన్ చేయండి. ఒకసారి ఈక్వేషన్ నోట్ చేసుకోండి. x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 18 వచ్చింది. మనం y వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. x మైనస్ వై అంటే ఎంతమ్మా, 81 ఈజ్ ఈక్వల్ టు 18. మీకు తెలుసు ఎక్స్ను ఒకవైపు ఉంచుకోవాలి, మిగతా అన్నింటిని అవతలకి పంపించాలి. ఇక్కడ మైనస్ 81 అవతలకి వెళ్తే ప్లస్ 81, 18 ప్లస్ 81. ఇప్పుడు టోటల్ ఎంత అవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 91 అంటే 99, 91 ప్లస్ 19, టోటల్ 99 వచ్చింది. వెరిఫై చేసుకోండి, కలుపుతుంటే 180 డిగ్రీస్ వస్తుంది, దీనికి డిఫరెన్స్ ఏమో 18 డిగ్రీస్ వస్తుంది. అలా చెక్ చేసుకోవాలి ఆన్సర్ చేసినని. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే, మన ఛానల్లో 10th క్లాస్లో ఉన్న ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ మీ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఆ తర్వాత వెయిటేజ్ టేబుల్ కూడా అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి వచ్చింది. అందులో ఏది చదవాలి, ఏ లెసన్ నుంచి ఎంత వెయిటేజ్ వస్తుంది, అన్ని వీడియోస్ మన దగ్గర ఉంటాయి. కాబట్టి డిస్క్రిప్షన్లోని ఛానల్లోని చూడండి. ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.